వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి వంగ. మేము మార్నింగే లేచి రెడీ అయ్యామండి, తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుందామని. మళ్ళీ లేట్ అవుతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని. గౌరీ సదన్ దగ్గర మాకు 2 రూమ్స్ దొరికాయండి. మాకు చాలా భయం వేసింది రూమ్స్ దొరుకుతాయా లేదా అని. ఫైనల్గా రూమ్స్ దొరికాయి. రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయండి. ఈ బ్రహ్మోత్సవాల టైంలో అసలు రూమ్స్ దొరకడమే కష్టం, అందులోనూ రూమ్స్ కూడా మంచిగా దొరికాయి. మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మేము మార్నింగ్ దర్శనానికి రెడీ అవుతుంటే ఆరుషి వాళ్ళ మామ బెల్ట్ తీసుకొని ఆడుతూ ఉంది. మార్నింగ్ లేచి రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయామండి. వచ్చాక టిఫిన్ చేద్దామని అనుకున్నాము. మధ్యలో టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగేసాము. ఆరుషికి ఆకలిస్తుందేమో అని ఒక వడ ప్లేట్ పార్సల్ తీసుకొని తినిపిస్తూ ఉన్నాము. తనకి బయటకు వస్తే ఇక అది వడ ఒక్కటే తింటుందండి, అసలు ఏం తినదు. అందుకని ఇక వడ ఒక్కటే తీసుకొని తినిపిస్తున్నాం. మాకు ఎక్కడ చూడు శివభక్తులే కనిపిస్తున్నారు. అసలు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. మా అదృష్టం అండి, మేము బ్రహ్మోత్సవాల టైంలో రావడం, ఆ దేవుణ్ణి దర్శించుకోవడం నిజంగా మాకు అదృష్టమనే చెప్పుకోవాలండి. ఇంతమంది జనాలు వచ్చారు కదా, అసలు మాకు దర్శనము ఎన్ని గంటలు పడుతుందో ఏమో అనుకున్నాము. కాకపోతే మాకు దర్శనం జస్ట్ మాకు 1/2 అవర్ అలా పట్టింది అంతే. అది కూడా మేము ఫ్రీగా దర్శనం చేయించుకున్నామండి. 2 అవర్స్ టికెట్లోకి వెళ్ళి మాకు ఫ్రీ దర్శనం అయ్యింది. మీకు గుడి గోపురం కనిపిస్తుంది కదండి, అక్కడేనండి దేవుడు ఉండేది. అక్కడికి వెళ్దాం అనుకుంటే అసలు అక్కడ అలోనే చేయట్లేరు. చాలా రూట్స్ క్లోజ్ చేసేసారండి, ఎందుకంటే క్రౌడ్ ఉండడం వల్ల చాలా రూట్స్ క్లోజ్ చేశారంట. మొత్తం గుడి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చిందండి. చాలా రూట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇదే ప్లేస్లో మేము నైట్ చాలాసేపు ఆగామండి. అప్పుడు వీడియో తీసుకోలేదు నేను, ఎందుకంటే రూమ్స్ దొరకలేవు. అప్పటికి దొరుకుతాయా లేవా అని అదే టెన్షన్లో ఉండిపోయాము. కాకపోతే నైట్ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఆ లైట్స్ సెట్టింగ్స్ అన్ని చాలా బాగా చేశారు. డే కన్నా నైట్లో సూపర్గా ఉందండి ఆ ప్లేస్. ఆ లైట్స్ సెట్టింగ్స్ అంతా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. ఈ గేట్లో నుంచి 200 రూపీస్ అంట. ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్, బ్యాగ్స్, చెప్పులు కానీ ఏవైనా ఉంటే సబ్మిట్ చేయొచ్చండి. అక్కడ ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళ కౌంటర్సే పెట్టుకున్నారు. ఇక్కడ చెప్పులు, ఫోన్స్, బ్యాగ్స్ అలా పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఇచ్చారండి. మంచిగా ఉందండి ఇక్కడ. ఈ ప్లేస్ ఎక్కడ అంటే 200 రూపీస్ లైన్ ఉంటుంది కదండి, అక్కడ ఆ ప్లేస్లో ఉందండి ఇది. మేము మార్నింగ్ 8 వరకు రీచ్ అయిపోయామండి అక్కడ. అప్పటికి గేట్ క్లోజ్ చేశారండి. మమ్మల్ని తిరిగి 10 o'clockకి రమ్మన్నారు అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళు. 10కి వస్తే అలో చేస్తామని అన్నారు. సరే అని మేము రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయామండి. రూమ్స్ దగ్గర, మేముండే దగ్గర టిఫిన్స్ చాలా బాగున్నాయండి. సో అంత దూరం మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము, కేవలం మంచి టిఫిన్స్ తిందామని ఇక వెళ్ళిపోయామండి. వెదర్ కూడా చాలా బాగుందండి. అటు ఎండగా లేకుండా అటు చలిగా లేకుంటే మీడియంగా కూల్గా మంచిగా ఉందండి. ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఫెసిలిటీ బాగా కల్పించారండి. అంటే ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాకుండా ఉట్టి టైంలో కూడా ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా చేస్తున్నారండి. మా రూమ్స్ పక్కనే అభిరుచి అని హోటల్, అక్కడ మేము టిఫిన్స్ చేసామండి. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఫన్ ఏంటంటే ఆరుషికి, తనిషకి ఇద్దరికి సేమ్ డ్రెస్ వేయడం వల్ల అందరూ వచ్చేపోయే వాళ్ళందరూ చూసుకుంటూ ఏంటి వీళ్ళు ట్విన్సా అని ఒకసారి మళ్ళీ తిరిగి వెనక్కి చూసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మాకు ఫన్ అనిపించింది. ఇక్కడ ఆరుషికి ఒకరు తినిపిస్తుంటే ఆరుషి తనిషకి తినిపిస్తుంది.
కామెడీలు చూడండి వీళ్ళు చేసే పనులు. మేము టిఫిన్స్ చేసేసి మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. దర్శనానికి వెళ్తూ చిన్న షాపింగ్ కూడా చేసాము. ఇక్కడ ఆరుషి ఎండ కొడుతుందని నా చీర కొంగు కప్పితే ఎలా పట్టుకుంది చూడండి, ఎంత చక్కగా ఉంచుకుంది. ఫస్ట్ టైం అలా ఉంచుకోవడం. మాకు కేవలం దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. గుడి బయటికి రాగానే ఆరుషి పడుకుంది. పిల్లల్ని ఇద్దరిని రూమ్లో పెట్టేసి మేము షాపింగ్కి వెళ్ళామండి. ఎక్కడ చూడు సేమ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఏ షాప్లో అయినా సేమ్ రొటీన్ ఉన్నాయండి. సో మేము కొన్ని గాజులు తీసుకున్నాము పిల్లలకి. మాకు తీసుకుందాం అనుకుంటే అస్సలు బాగాలేవండి మాకు గాజులు. సో మేము లైట్ తీసుకున్నాం, కానీ పిల్లలకి లేవని పిల్లలకి తీసుకున్నాము. మేము షాపింగ్ వెళ్ళేసి వచ్చేలోపు ఆరుషి మంచిగా ఆడుకుంటుంది. పిల్లలు ఏడుస్తారేమో అని అనుకున్నాం, కానీ మంచిగా ఆడుకున్నారు. ఫస్ట్ టైం ఆరుషి బాల్తో ఆడుకోవడం. అసలు ఇంట్లో ఎన్ని బాల్స్ ఉన్నా అస్సలు ఆడుకోదు. ఫస్ట్ టైం బెలూన్ తోటి ఆడుకుంటుంది. మేము రూమ్స్ చెక్అవుట్ చేసామండి. అక్కడ నుంచి పాలధార పంచదారకి వెళ్ళామండి. అక్కడ మెట్లు మాత్రం చాలా ఉన్నాయి. మనుషుల కన్నా మా లగేజ్లే ఎక్కువ ఉంటాయండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఒకటికి 2 పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని బ్యాచులర్ లైఫే బెటర్ అని అంటారు. అందుకే ఇక్కడ ఆరుషి గుండెకి ఎండ కొడుతుందని క్యాప్ పెడితే అసలు ఉంచుకోలేదు. అందుకని మేము కర్చీఫ్ కట్టామండి. బాగుందా? మేము వెళ్తుంటే అక్కడ కోవబన్ అమ్ముతున్నారండి. ఎలా ఉంది అని టేస్ట్ చేసాము. నార్మల్గానే ఉంది, అంత హెవీగా ఏం లేదు. నార్మల్ టేస్టే అనిపించింది మాకు. ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. నార్మల్గానే ఉంది. ఆరుషికి ఫోన్ కొనిచ్చామండి. ఫుల్ కామెడీ చేసింది. హలో అంటుంది. ఫోన్ మాట్లాడినట్టే చేస్తుంది. మస్తు అనిపించింది మాకైతే. పాలధార పంచదారలో దిగేటప్పుడు ఉన్న సుఖం ఎక్కేటప్పుడు లేదండి. దిమ్మ తీరింది మాకైతే.
ఇక్కడ ఏ బొమ్మలు అడిగినా చాలా రేట్లు చెప్తున్నారండి. నాకు కూడా ఒక షాప్ పెట్టుకొని బతికేయాలనిపించింది. అక్కడ మంచిగా బతికేయచ్చు, అంతంత రేట్లు చెప్తున్నారు వాళ్ళైతే. ఇక్కడ చెట్లు కొండలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారండి. శివభక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు జనాలు కూడా. ఇక్కడ పాలధార పంచదార అన్నట్టు వాటర్ అలానే ఉన్నాయండి టేస్ట్. నాకు తెలిసిన కథ చెప్తానండి పాలధార పంచదార గురించి. మరి మీకు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. శ్రీశైలం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉందండి పాలధార పంచదార. ఇది చాలా అందమైన ప్రదేశం అండి. ఈ నది పేరు శివుడి పేరు నుండి వచ్చింది. పాలధార అనే పేరు శివుని నుదిటి నుండి ఉద్భవించిన ప్రవాహాన్ని సూచిస్తుంది. ఎందుకంటే పహల్ అంటే నుదిటి మరియు ధర అంటే ప్రవాహం. పంచదార అనే పేరు శివుని 5 అంశాలను సూచిస్తుంది. పంచ అంటే 5 మరియు ధర్మం అంటే ప్రవాహం. ఈ నది కృష్ణా నదిలో కలుస్తుంది. పురాణాల ప్రకారం శ్రీ ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడంట. ఏడాది పొడవునా పచ్చని అడవులు మధ్య మెరిసే నీటి సెలయేళ్ళు ప్రవహించే పాలధార మరియు పంచదారలు గుర్తుంచుకోవాల్సిన ప్రదేశం అండి ఇది. లోయలోకి కిందికి వెళ్ళడానికి 160 మెట్లు దిగాల్సి ఉంటుంది మనం. పాలధార పంచదార టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. ఆ తర్వాత ఆ రూట్స్ క్లోజ్ చేస్తారండి. ఎందుకంటే ఆ ఫారెస్ట్ ఏరియా కాబట్టి యానిమల్స్ అలా తిరుగుతూ ఉంటాయి కదా, అందుకే క్లోజ్ చేస్తారంట. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగిపించానండి పిల్లలని. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఇక్కడ మెట్లు దిగేటప్పుడు బాగానే దిగినాము, ఎక్కేటప్పుడు చుక్కలు కనిపించాయి. అసలు మాకు ఆరుషిని ఎత్తుకొని ఎక్కాలంటే అస్సలు కాలేదు మా వల్ల. అక్కడి నుంచి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇక్కడ ఇది తీసుకున్నామండి. దీని పేరు ఏంటో కామెంట్ చేయండి. నాకు టైంకి గుర్తుకు రావట్లేదు. ఏదో గడ్డ అంటారు, అసలు గుర్తుకే రావట్లేదు దీని పేరు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కింద వాటర్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము, కాకపోతే అది మిట్ట మధ్యాహ్నం కాబట్టి చాలా ఎండ కొడుతుంది, ఎందుకు రిస్క్ అని స్టార్ట్ అయిపోయాము. నీలం సంజీవారెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించారండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. కరెంటు కోసమే స్టార్ట్ చేశారండి. తర్వాత కాలంలో అవసరాల కోసం నీటిని కూడా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత కాలంలో ప్రాజెక్టు పేరు నీలం సంజీవారెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. నాకు తెలిసిన స్టోరీ అండి ఇది. మరి మీకు వేరే ఏమైనా స్టోరీ తెలిస్తే చెప్పండి. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. లంచ్ చేయలేదని దారి మధ్యలో ఇమ్మడి కిచెన్ అని కనిపిస్తే అక్కడ ఆగామండి. ఫుడ్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనంతలా ఉంది టేస్ట్.
బెటర్ ఏందంటే శ్రీశైలం దగ్గరనే ఒక మంచి హోటల్ చూసుకొని అక్కడే తినేసి రండి. ఇక్కడ మధ్యలో ఎక్కడ కూడా ఫుడ్ బాగుండదండి. మేము ట్రై చేసాం కానీ అస్సలు మాకు నచ్చలేదండి ఫుడ్. అలానే వదిలిపెట్టేసి వచ్చాము. డబ్బులు వేస్ట్ అయినాయి కానీ అసలు మేము ఫుడ్డే తినలేదు. వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కడైనా ఫ్రూట్స్ అయినా తిందామని చూస్తుంటే ఎక్కడ ఫ్రూట్స్ అమ్మట్లేరండి అసలు. ఇక ఫుడ్ ట్రై చేయాలని అనిపించలేదు మాకు. ఫ్రూట్స్ అయితేనే బెస్ట్ అని అనుకున్నాం కానీ ఎక్కడ ఫ్రూట్స్ కూడా లేవండి. మీరు ట్రిప్కి పిల్లలతో వెళ్తే ఇన్స్టంట్ ఫుడ్ తీసుకెళ్ళడమే బెటర్ అండి. మేము అలానే ఇన్స్టంట్ ఫుడ్ తీసుకొని వెళ్ళాము. సో పిల్లలకి అంత ఇబ్బంది ఏం కాలేదు జర్నీలో. మా తగ్గట్టు మా పిల్లలు కూడా అండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి సరే అని కోఆపరేట్ చేస్తారండి. అస్సలు చికాకు చేయరు. అందుకే మాకు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అనిపించదు. ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆరుషి తనుని ఆడిపిస్తుంది. వాటర్ తీసుకొని దాన్ని చల్లుకుంటూ ఆమె కిచకిచ నవ్వుకుంటూ ఫుల్ మస్తు ఫన్ అనిపించింది మాకు. ఆరుషి టిష్యూ తీసుకొని నోస్ తుడుచుకో అంటే మంచిగా తుడుచుకొని టిష్యూ వాళ్ళ అత్తకిస్తుంది తీసుకోమని. వీళ్ళు ఆడుకుంటుంటే వీళ్ళని చూస్తుంటే మాకు టైం ఇట్టే గడిచిపోయింది. మాకు జర్నీ అస్సలు అలసటగా అనిపించలేదు. పిల్లలు ఉంటే అస్సలు అలసిపోయినట్టే అనిపించదు కదండి. అందులోనూ మా పిల్లలు అయితే చాలా మంచిగా ఉంటారు. అందుకేనేమో మాకు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే అస్సలు ఇబ్బంది అనిపించదు. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి రెస్ట్ రూమ్స్ కోసమని. ఇక్కడ కొటేషన్ మాత్రం చాలా బాగుంది చూడండి. కొంచెం సేపు ఆరుషిని కూడా దింపి ఆడిపించానండి. ఎందుకంటే ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా కార్లో, తను మా పైన కూర్చొని ఉంటుంది. అందుకని కొంచెం సేపు ఆడిపించాము అక్కడ. ఎప్పుడైనా శ్రీశైలంకి రావాలి అనుకుంటే ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు మధ్యలో వచ్చామనుకో ఫ్రీగా స్పర్శ దర్శనం చేసుకోవచ్చండి. లేదు అంటే మండే, సాటర్డే, సండే అలా 500 ఛార్జ్ అవుతుందండి స్పర్శ దర్శనానికి. మామూలు టైంలో అయితే ఫ్రీ అండి దర్శనానికి. సో మాకు ఆ ఫెసిలిటీ లేదండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కాబట్టి ఓన్లీ శివభక్తులకి ఆ ఫెసిలిటీ ఇచ్చారండి. మేము అది స్పర్శ దర్శనం చేసుకోలేకపోయాము. నెక్స్ట్ టైం చూడాలండి. టైం చూసుకొని ఒకసారి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకోవాలి. ఈసారి అసలు కుదరనే లేదు కదండి. కాకపోతే మా ముక్కు తీరాలి తొందరగా అన్నట్టు వెళ్ళి వచ్చాము. అక్కడ ఇంకా శివునికి కుంకుమార్చన అలా కూడా చేస్తారంట అండి. అది సపరేట్ అమౌంట్ ఉంటుందండి, ఛార్జ్ చేస్తారు దానికి.
మామూలు టైంలో వెళ్తే ఏం క్రౌడ్ ఉండదండి. అదే బ్రహ్మోత్సవాలు అలా పూజల టైంలో వెళ్తే కొంచెం క్రౌడ్ ఉంటుందండి. అది చూసుకొని వెళ్ళాలి. మేము చేసిన మిస్టేకే అదండి. మేము మామూలు టైంలో వెళ్తే మాకు స్పర్శ దర్శనానికి కూడా అలో ఉంటుండే. కాకపోతే మేము తొందరగా కావాలి అన్నట్టు మేము ఫాస్ట్గా వెళ్ళి వచ్చామండి. మాది అదే మిస్టేక్ అయ్యిందండి. ఫైనల్గా ఆరుష్కి అయితే గుండు అయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కు ఈరోజు తీరిందండి. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అంతే కదండి, మనకి ఏదైనా మొక్కు ఉంటే అది తీరేదాకా అసలు మనసుకే పట్టదు కదా. అందుకనే ఒక ముందు రోజు అనుకున్నాం, నెక్స్ట్ డేనే వెళ్ళి వచ్చాము. అలా మాకు సడన్ ప్లాన్ అనుకుంటేనే అన్నీ అవుతున్నాయి. అక్కడి నుంచి ఎక్కడ ఆపకుండా ఇంటికి వెళ్ళిపోయాము. జర్నీ అస్సలు మాకు అలసిపోయినట్టే అనిపించలేదండి. చాలా బాగా జరిగింది జర్నీ మాత్రం. ఆ శివయ్య మాకు తొందరగా దర్శనం అయ్యింది. ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళి వచ్చామండి ఇంటికి సేఫ్గా. చాలా మంచిగా జరిగిందండి ట్రిప్ మాత్రం. మీరు ఎప్పుడైనా శ్రీశైలంకి వెళ్ళినారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? మీకు దర్శనం కావడానికి ఎన్ని గంటలు పట్టింది అనేది కామెంట్ చేయండి. మీరు శ్రీశైలం పార్ట్ 1 చూడకపోతే ఒక్కసారి చూడండి, నేను ఐకార్ట్లో ఇస్తాను. ఆరుషికి గుండు చేయించాం, బాగుందా లేదా చెప్పండి ఆ వీడియో చూసి. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయ్యిందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆరుషి వంగా. థ్యాంక్ యూ అండి.